సకల దేవతా స్వరూపుడు శ్రీ షిరిడి సాయినాథ్ మహారాజ్ గారి పాదారవిందాలకు శిరస్సు వంచి నమస్కరించుకుంటూ శ్యామ ఉలిక్కిపడ్డాడు. ఏమిటి తాత్య మరణిస్తాడా? బాబా చెప్పారా? అయితే తాత్యాని ఎవరు కాపాడతారు? భగవంతుడు ఉన్నాడు అని చెప్పి బాబా దగ్గుతూ ఆయాసపడుతూ, ఆయన ముఖంలో అంతటి నీరసాన్ని ఎప్పుడు కూడా ఎవరు చూడలేదు. అటు తాత్య బాబాని నమ్ముకున్నాడు, ఇటు బాబా భగవంతుడిని నమ్ముకున్నాడు. ఇద్దరికీ దేవుడిపైనే నమ్మకం. మరి ఆ దేవుడు ఏం చేస్తాడు? మరో 2 రోజుల్లో ఇటు బాబా అటు తాత్య మరింతగా నీరసించిపోయారు. అయినా బాబా అవస్థపడుతూనే భక్తులకి దర్శనం ఇవ్వడం, ఊది ప్రసాదం ఇవ్వడం ఇస్తూనే ఉన్నారు. ఆ రోజు శ్యామాని పంపి శ్యామాని మసీదుకు రప్పించాడు బాబా. తాత్య మసీదులో అడుగు పెడుతూనే బాబా కాళ్ళ మీద పడి వలవలా ఏడ్చేశాడు. అతని దుఃఖం చూస్తుంటే శ్యామ కళ్ళల్లో కన్నీళ్లు గిర్రును తిరిగాయి. బాబా నెమ్మదిగా తాత్యాన్ని లేపి, ఎందుకురా ఏడుస్తావు? నేనుండగా భయం ఎందుకు? ఆ బాయిజా బెహన్కి ఇచ్చినటువంటి మాట తప్పుతాననుకున్నావా అన్నారు బాబా ఆయాసంతో జ్వరంతో బాధపడుతూ. మామ అమ్మకి మాటిచ్చావు సరే, ఇప్పుడు నిన్ను నమ్ముకున్న భక్తుల కోసం ఆ మాట తప్పుతావా అని చెప్పి అర్థించాడు తాత్య దీనంగా. దీనికి మరణం ఆసన్నమైందని బాబా చెప్పిన విషయం అతనికి తెలిసిపోయింది. అసంభవం. ఒరే తాత్య, బాబా మాటిస్తే దాన్ని తిరుగులేదు. అందుకే నీ కోసం వచ్చినటువంటి ఉయ్యాల వెనక్కు పంపించేశాను. నీ కోసం తెప్పించి ఉయ్యాలలో నేను పోతాను అన్నాడు బాబా. తాత్య బావురుమని ఏడుస్తూ, వద్దు మామ వద్దు, నేను పోతే ఏడ్చేవారెవరు లేవు. నువ్వు పోతే ఎందరో అనాథలవుతారు. నీ బదులు నన్నే పంపుతారా అని చెప్పి అడుగుతాడు జాలిగా. బాబా కళ్ళలో కన్నీళ్లు గిరుమన్నాయి. ఆవేదన కంపిస్తూ, నోరుమై, కాలఫలకం మీద తిరుగులేని నా మరణ శాసనం రాసేశాను. అయినా నాకు మరణం లేదురా, పో ఇంటికి పోని అని గద్దించి అతడిని నొసట్న ఊది రాసి పంపించాడు బాబా. బాబా ఆనాడు బాయిజాబాయికి ఇచ్చినటువంటి మాట కోసం ఈనాడు తాత్యా కోసం నీ ప్రాణులు పణంగా పెడుతున్నావా బాబా అనుకుంటూ దుఃఖంతో లోలోనే కుమిలిపోయాడు శ్యామ. బాబా నిర్యాణం తప్పదని ఇప్పుడు నిశ్చయమైపోయింది. బాబాకి తల్లి, తండ్రి, ఇల్లు, సంసారం అనేవి లేవు. ఈ లోకమే ఆయన ఇల్లు. జీవులందరూ ఆయన సంసారంలో సభ్యులు. జగదోద్ధరణ కోసం తాను అనేక జన్మలెత్తినట్లు బాబా ఎన్నోసార్లు చెప్పాడు. ఏ జన్మలో ఎవరితో ఏ బంధం ఉన్నదో బాబాకి మాత్రమే తెలుసు. దేవీ నవరాత్రుల్లో 3 రోజులు గడిచిపోయాయి. వారం రోజులలో విజయదశమి రానుంది. షిరిడిలో ఆ పండుగ ఉత్సవాల ఛాయలెక్కడ కారణం లేదు. షిరిడి వాసులంతా బాబా ఆరోగ్యం గురించి దిగులు పడుతూ ఉన్నారు. బాబా జ్వరంతో బాగా నీరసించిపోతున్నారు. మసీదు వదిలి బయటికి కదలలేని స్థితిలో ఉన్నాడు. ఆయన స్థితి చూస్తుంటే ప్రతి ఒక్కరి గుండె తరుక్కుపోతుంది. మహల్సాపతి కన్నీళ్లు పెట్టుకుంటూ బాబాని సమీపించి, దేవా, నీ కంటి చూపుతో ఎందరికో ప్రాణదానం చేశావు. నీ మహత్తుతో ఎన్నో దీర్ఘ రోగాలు నయం చేశావు. నీ చేత్తో ప్రసాదించినటువంటి మట్టి సైతం సంజీవిని అయి ఎందరినో ఆదుకుంది. ఇన్ని మహిమలు కలిగిన నీకా ఈ స్థితి దేవా? నీ ఊది అందరికీ దివ్య ఔషధం. ఇది నీకెందుకు ఉపయోగించవు? దేవాది దేవుడివైనటువంటి నీవు ఎందరికో వైద్యం చేసి ప్రాణం పోసినటువంటి నీవు ఈ మాయదారి రోగాన్ని ఎందుకు భరిస్తున్నావు? ఎవరి ప్రారంధాన్ని నీ మీద వేసుకున్నావని బాధపడుతున్నావు? అపర ధన్వంతరివైనటువంటి నీవు తలుచుకుంటే ఈ జబ్బుని రెప్పపాట్లో త్రేమేయలేవా దేవా? ఎందుకు నీకు అవస్థ అంటూ బిగ్గరగా రోధించాడు ఆవేదనగా. ఆ భక్తుడి ఆవేదన చూసినటువంటి బాబా నేత్రాల్లో కన్నీళ్లు గిర్రును తిరిగాయి. ఇది గమనించిన శ్యామ కన్నీళ్లు పెట్టుకుంటూ